హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? 41 భాగం వినండి. కొడుకు మాటలకు ఆశ్చర్యపోతూనే, "నీ టాలెంట్ ఏటో నాకు తెలుసు. నీకు మెడిసిన్‌లో సీట్ రాదు. అందుకే ముందు జాగ్రత్తగా ఇంజినీరింగ్‌లో జాయిన్ అవ్వమన్నాను. ఆ ఇంజినీరింగ్‌కే ఎంత కష్టపడ్డావో నీకు గుర్తులేదనుకుంటా. అది పాస్ అవ్వడానికి బోలెడు పాట్లు పడ్డావు" అన్నాడు శ్రీనివాస్. "ఇష్టం లేనిది మీకోసం ఇష్టం ఏర్పరచుకుని చదివాను నాన్న. కష్టం కాకపోతే ఇంకేంటి? నాకిష్టమైనది చదువుంటే ఇంత కష్టపడేవాడినా? ఎందుకు ఫెయిలవుతున్నాడు? వీడికి ఏదైనా ఇష్టం లేని సబ్జెక్ట్ వల్లేమో అనే ఆలోచన మీరు చేయలేదు. ఎంతసేపు మీరు చెప్పింది అందరూ వినాలనుకుంటారు కానీ, మేం చెప్పేది వినాలని కానీ, అసలు లెక్కల్లో కూడా తీసుకోరు" అన్నాడు కిరణ్. "అంతేలే. అందరూ చెప్పే సాధారణ మాటలే ఇవి. ఆడలేక మధ్యలో ఓటివి అన్నట్టు. ఎప్పుడో జరిగిపోయినవన్నీ ఇప్పుడు జరిగిన సంఘటనతో ముడిపెట్టి, నన్ను వెధవని చేసి నిలబెట్టాలని చూస్తున్నావు. అందరూ కలిసి అదే చేస్తున్నారులే" అన్నాడు. "ఇప్పుడు కూడా మీ తరపు నుండి ఆలోచించే మాట్లాడుతున్నారు. అందుకే నాన్న నేను చెప్పినా మీరు ఒప్పుకోరు. నా చదువు విషయంలోనే ఒప్పుకోని మీరు, నా పెళ్లి విషయంలో ఏం ఒప్పుకుంటారు? నేను ఎంత బ్రతిమాలినా మీరు వినరు. అందుకనే మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను" అన్నాడు. "అవును. చేసి వెలగబెట్టిందేంటో చూశాంగా. సంవత్సరం తిరగకుండానే గొడవలు పడి విడిపోయే వరకు వచ్చారు. మళ్ళీ ఇప్పుడేదో ఎంతో ప్రేమ ఉన్నట్టు, నా వల్ల మీరిద్దరూ విడిపోతున్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు పెళ్లి చేసుకున్నావని తెలిసాక ఆ గుమ్మం తొక్కలేదు. నీకు ఫోన్ చేయలేదు" అన్నాడు పంతంగా శ్రీనివాస్. "అందుకే విడిపోయామని తెలిసిన వెంటనే ఫోన్ చేశారు. కంగారు పడకండి. డైవర్స్ వచ్చే వరకు ఆగండి అని చెప్తూనే ఉన్నానా? నా మాట విన్నారా అసలు? మీకు తెలుసా నాన్న మేమెందుకు గొడవ పడ్డామో? మా మధ్య వచ్చింది చిన్న మిస్అండర్‌స్టాండింగ్. మేం ఒకరినొకరు కొట్టేసుకుని, తిట్టేసుకుని, గోల పడిపోయే రోడ్డెక్కి దెబ్బలాడుకోలేదు నాన్నా" అన్నాడు. "మరి విడిపోవాలి అని ఎందుకనుకున్నారు? చిన్న మిస్అండర్‌స్టాండింగ్ అందుకే విడిపోతున్నారా? అలా చిన్న చిన్న వాటికే విడిపోవాలంటే ఈ లోకంలో ఉన్న ఏ జంట కలిసుండదు" అన్నాడు శ్రీనివాస్. "క్షణికావేశంలో ఒకరినొకరు వద్దు అనిపించి దూరంగా ఉన్నాక కావాలనిపించింది. అలా కలిసి ఉండాలి అనుకునే టైంలో మీరు నన్ను పెళ్లి చూపులకు తీసుకువెళ్లారు. మీతో చెప్పలేక ఆ అమ్మాయికి నా మనసులో బాధ చెప్పుకుందామని వెళ్ళాను. అక్కడ జరిగిన రచ్చ మీరు మర్చిపోయారేమో. నేనింకా మర్చిపోలేదు" అన్నాడు. "మరి నేను స్వప్నతో మాట్లాడి మధుని ఇక్కడ తీసుకొచ్చినా నువ్వేం మాట్లాడలేదు. నువ్వు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నాతో ఇలా మాట్లాడిందే లేదు" అన్నాడు. "అదే నాన్న నా దౌర్భాగ్యం. మీ పెంపకం మీ ఎదురుగా కూర్చుని నా మనసులో మాట మీకు చెప్పనివ్వలేదు. మనసులోనూ బాధపడతాను, మనసులోనే ఏడుస్తాను. అది మీరంటే ఉన్న గౌరవం అని నేననుకుంటున్నాను. అది మీరు భయం అనుకుంటున్నారు" అన్నాడు. "ఇప్పుడు నేను చేసిన తప్పులన్నీ చెప్పే కార్యక్రమాన్ని పక్కన పెట్టి, ఇప్పుడు చెయ్యాల్సిందేంటో చెప్పు" అన్నాడు శ్రీనివాస్ కోపంగా. "నాన్న మీకు తెలియట్లేదు. ఇప్పుడు కూడా నా మనసులో ఎంతుందో తెలుసా? అంతా మీతో చెప్తే మీరు నా మొఖం కూడా చూడలేరు. అంత సిగ్గుతో తలదించుకుంటారు" అన్నాడు. "నేను అంత సిగ్గుతో తలదించుకునే పనులేం చేయలేదు. పెద్ద తరహాగా నీకిష్టం లేని పెళ్లిని క్యాన్సిల్ చేసి, నీకు మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకున్నానంతే" అన్నాడు సమర్థించుకుంటూ. "అదే నాన్న మీరిష్టపడిన అమ్మాయితో నాకు పెళ్లి చేశారు అనుకోండి. అలా చిన్న గొడవొస్తే మీరేం చేస్తారు? ఖచ్చితంగా నా ఎదురుగానే నన్ను కూర్చోబెట్టి ఫుల్లుగా తిట్టి ఉండేవారు. ఆ అమ్మాయి ఎదురుగా కూడా. ఆ అమ్మాయిని చూసుకోవడం అంటే ఇదేనా అంటూ. అవునా కాదా? మీరు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి" అన్నాడు. మాట్లాడకుండా నిలబడి ఉన్న తండ్రిని చూస్తూ, ఎప్పటికీ మీకెదురు చెప్పని కొడుకుగానే ఉంటూ, నేను మధుని ఎలా అయినా మళ్ళీ నా ఇంటికి తీసుకువెళ్దాం అనుకున్నాను. స్వప్నతో మాట్లాడి మీకు తనతోనే చెప్పిద్దాం అనుకున్నాను. నేను అనుకుంటూనే ఉన్నాను. ఇక్కడ మీరు మధు వెళ్ళిపోయేలాగా చేశారు. ఖచ్చితంగా మీరే ఏదో అనుంటారు. లేదా మీరెక్కడికో పంపించేసుంటారు" అన్నాడు. "పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా. నాన్నంటే గౌరవం ముందు మాట్లాడలేను అన్నావు. ఇప్పుడేంటి ఇంత తెగించి మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి చెప్పకుండా వెళ్ళిపోతే మమ్మల్నేం చేయమంటావు?" అంది లక్ష్మి కల్పించుకుంటూ. "ఏం చేయమంటావమ్మా? ఆయన పెద్దరికం నిలబెట్టుకోలేదు. స్వప్నతో పెళ్లి చూపుల వరకు ఓకే. పెళ్లి చూపుల తర్వాత స్వప్న చేసిన గొడవ విన్నాక కూడా ఈయన్ని మారలేదు.
మధు మన ఇంట్లో ఉందని తెలిసినప్పుడు మా ఇద్దరిని కూర్చోబెట్టి ఒకసారి అసలు విషయం ఏంటి, ఎందుకు గొడవ వచ్చిందో తెలుసుకుని కలపడమా, లేదంటే అప్పుడే మీ ఇద్దరు విడిపోతారా అని అడగడమో చెయ్యాలి. అది పెద్ద మనిషి తరహా అంటే, అన్నాడు కిరణ్. సరే, నేను పెద్ద మనిషిని కాదు, వదిలేద్దాం. నాయనా, నీకు నీ పెళ్ళానికి ఒక పెద్ద నమస్కారం, కానీ తను ఎక్కడుందో కనిపెట్టు. మీ ఇద్దరూ కలిసి కాపురం చేసుకోండి. నన్ను వదిలేయండి. నాకు ఎలా ఉందో తెలుసా? ఏ నిమిషాన్న హార్ట్ ఆగిపోతుందో అన్నట్టుంది, అన్నాడు శ్రీనివాస్. ఆ మాటకి ఏమనకుండా ఇక సైలెంట్గా కూర్చుని ఉండిపోయాడు కిరణ్. ఏంటి బావా మీరు అలా సైలెంట్గా కూర్చుని పోతే ఎలా? ఆలోచించండి. మధుకు ఫ్రెండ్స్ ఎవరున్నారు? ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒక్కసారి నిదానంగా గుర్తు తెచ్చుకోండి, మనిద్దరం వెళ్దాం, అన్నాడు సతీష్. నాకు తన గురించి ఇంకా పూర్తిగా తెలీదు. తన ఫ్రెండ్స్ అంటే అక్కడెవరూ లేరు, అన్నాడు కిరణ్. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలీదు. ఒకరిని చూస్తే ఒకరికి నచ్చారంతే, పెళ్లి చేసేసుకున్నారు. చిన్న గొడవ వచ్చి విడిపోదాం అనుకున్నారు. మళ్ళీ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అదే టైంలో మళ్ళీ భార్యతో కలిసి ఉండాలనిపించింది. అందుకని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని వదిలించుకుని భార్యను మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకున్నారు. అది తండ్రికి చెప్పలేరు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు బావా నాకు, అన్నాడు సతీష్. శ్రీనివాస్ లేచి బయటికి వెళ్తూ, రారా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. ఏమైతే అదే అవుతుందిలే. అమ్మాయి ఎక్కడుందో తెలిస్తే చాలు. నా వల్ల ఇలా జరిగిందా అని నేను మనసులో అనుకోవడం వేరు, అందరూ కలిసి మీ వల్లే జరిగింది అని చెప్పడం వేరు, అన్నాడు శ్రీనివాస్. అప్పుడే సతీష్ ఫోన్ రింగ్ అవుతుంటే తీశాడు. మధుకు బాలేదురా, గాబరాగా ఉంది, అంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. అడ్మిట్ చేసుకున్నారు. నాకేదో భయంగా ఉందిరా, నువ్వురా, అంది సౌభాగ్యం. అవునా, వచ్చేస్తున్నాను, అని కాల్ కట్ చేసి, కిరణ్, మనం అర్జెంటుగా వెళ్ళాలి, అన్నాడు సతీష్. ఏమైంది బాబు? మధు ఎక్కడుందో తెలిసిందా? అన్నాడు శ్రీనివాస్. ఏం చెప్పాలో తెలియక అందరి వంక చూసి, తను హాస్పిటల్లో అడ్మిట్ అయింది, అన్నాడు. ఏమైంది? అంది లక్ష్మి గాబరాగా. తర్వాత మాట్లాడొచ్చు, మనం వెళ్దాం, అన్నాడు సతీష్. మీరిద్దరూ వెనకన్ని సర్దుకుని రండి, మేమిద్దరం వెళ్తున్నాం, అంటూ బండి మీద బయలుదేరిపోయారు సతీష్, కిరణ్. ఏంటి వీళ్ళు ఇప్పటి వరకు కనిపించట్లేదని గాబరా పడ్డారు, ఇప్పుడు ఎక్కడో ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ అయిందని గాబరా పడుతున్నారు, అన్నాడు శ్రీనివాస్. ఏమో, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో. ఎక్కడుందో తెలిసిందిగా. వచ్చేయండి అన్నారు, కానీ ఎక్కడికి రావాలో చెప్పారా? ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం? అంది. నా ఫోన్కి లొకేషన్ పంపించుంటాళ్లే, లేగు నువ్వు నడు, అని వీళ్ళిద్దరూ కారులో బయలుదేరారు. కిరణ్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. నాన్న, మీరు రాజమండ్రి వచ్చేయండి, అక్కడి నుండి ఎలా రావాలో నేను చెప్తాను, అన్నాడు. అలాగే, అన్న వెంటనే కాల్ కట్ అయింది. ప్రకాష్ చెప్పింది నిజమే, తను రాజమండ్రిలోనే ఉంది, అన్నాడు శ్రీనివాస్. పోనీలేండి, ఆ దేవుడి దయ వలన క్షేమంగా ఉంది, అంది లక్ష్మి. సతీష్, కిరణ్ ఇద్దరూ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి స్వప్న అక్కడే ఉంది. వీళ్ళకి ఎదురొస్తూ, కంగ్రాచులేషన్స్ కిరణ్ గారు, అబ్బాయి పుట్టాడు, అంది. మధు ఎలా ఉంది? అన్నాడు కిరణ్. కొంచెం వీక్గా ఉంది, కానీ పర్లేదు, బానే ఉంది, వెళ్ళి చూసేయండి, అంది. మా అమ్మ నాన్న వస్తున్నారు, అన్నాడు. చెప్పారా? మంచి పని చేశారు. అంకుల్ ఇప్పటికైనా మారారో లేదో చూడాలి, అంది స్వప్న. కిరణ్ ఫోన్ రింగ్ అవుతుంటే తీసి స్వప్నకిచ్చాడు. నాన్నకి ఎలా రావాలో చెప్పు నువ్వు, అంటూ ఫోన్ స్వప్నకిచ్చి తను లోపలికి వెళ్ళాడు. హలో, చెప్పండి అంకుల్, అంది స్వప్న. నువ్వేంటి మా వాడి ఫోన్ తీసావు? నువ్వు అక్కడే ఉన్నావా? మధు ఎలా ఉంది? మేము ఎక్కడికి రావాలి, అన్నాడు శ్రీనివాస్. డాక్టర్ బాగా వీక్గా ఉంది అన్నారు. రండి, లొకేషన్ పంపిస్తాను, అంది. కాల్ కట్ చేసి తను పంపిన లొకేషన్ పెట్టుకుని, స్వప్న కూడా అక్కడే ఉంది, అమ్మాయి కొంచెం వీక్గా ఉందట, అన్నాడు లక్ష్మితో. తనకేం కాకుండా చూడు తండ్రి, అనుకుంది లక్ష్మి. మొక్కు మొక్కుతావుగా, నా తల వెంట్రుకలు లేకపోతే నన్ను నడిపించి పంపించేస్తానని. అలాగే మొక్కు. అమ్మాయి బాగుండవే కావాలి ఇప్పుడు మనకు, అన్నాడు శ్రీనివాస్. అమ్మాయి కూడా దొరికేసింది, స్వప్న కూడా అక్కడే ఉంది. ఇప్పుడు ఏంటి మీ ఉద్దేశం? మీ కోడలు మధునా ఇంకా స్వప్నం చేసుకోవాలని ఆశపడుతున్నారా, అంది. ఇంత జరిగాక నేను ఆశపడితే మాత్రం మీరది జరగనిస్తారా, అన్నాడు. అంటే మీకింకా ఆశ ఉందా స్వప్నను కోడలు చేసుకోవాలని, అంది లక్ష్మి. ఆశని కాదే, అమ్మాయికి మాటిచ్చానా, బాండ్ పేపర్ రాసి సంతకం పెట్టి తన దగ్గరే పెట్టినా
ఇప్పుడు తనకి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. వీడు చూస్తే అమ్మాయిని వదిలే ఉద్దేశం కనిపించట్లేదు అన్నాడు. మీరింకా కోరుకుంటున్నారా కిరణ్ మధుని వదిలేయాలని? అంది. వాడా అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కదా! స్వప్నకి ఏదో రకంగా చెప్పి మేనేజ్ చేయాలి. అసలేం మొండిపిల్ల. ఏమంటుందో ఏంటో అన్నాడు. హమ్మయ్య! మొత్తానికి సమస్య వదిలిపోయింది అంది లక్ష్మి. నీకు వదిలిపోయిందిలే, నాకు పట్టుకుంది. అదిగో హాస్పిటల్ వచ్చింది దిగు అన్నాడు. స్వప్నం చూసిన వెంటనే ఏం అడుగుతుందో అంది లక్ష్మి. నన్ను అలా భయపెట్టకే, నేను ఏదో ఒకటి మాట్లాడతాను అన్నాడు శ్రీనివాస్. బాగా అయింది. అవకాశం ఉన్నన్ని రోజులు విర్రవీగిపోయారు. ఇప్పుడు తలదించుకునే పరిస్థితి. ఏం జరుగుతుందో, ఎలా తప్పించుకుంటారో చూడాలి అనుకుంది లక్ష్మి. వీళ్ళు దిగి వస్తుంటే స్వప్న ఎదురొచ్చి కంగ్రాచులేషన్స్ అంకుల్, మనవడు పుట్టాడు అంది. అవునా, ఎక్కడున్నారు అంది లక్ష్మి ఇంత మొహం చేసుకుని. అక్కడికి వెళ్ళండి, మధు ఒక రూమ్లో ఉంది, బాబు ఒక రూమ్లో ఉన్నాడు అంది. ఏమైంది, మధుకు బాలేదా అంది లక్ష్మి. కొంచెం వీక్గా ఉంది, సెలైన్ ఎక్కిస్తున్నారు. బాబు కూడా నెలలు నిండకుండానే పుట్టాడు కదా అంది స్వప్న. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి. పోనీలేండి అంకుల్, మొత్తానికి మధు ఎక్కడుందో తెలిసింది. డెలివరీ కూడా అయిపోయింది అంది స్వప్న. అదే అమ్మా, చాలా కంగారు పడ్డాను. వాళ్ళ అమ్మకి నాన్నకి ఫోన్ చేశావా అన్నాడు. చేశాను అంకుల్, రేపు ప్రొద్దుటికి వస్తారు అంది. ఇన్ని రోజులు మధు ఎక్కడుందో తెలిసిందా అన్నాడు. ఏమో అంకుల్, నేను అడగలేదు అవన్నీ. మనకెందుకు, తను బానే ఉంది. అంతే కదా మనకు కావాల్సింది. తను బాబుతో హాయిగా ఉండాలి, మనకు అడ్డు రాకుండా ఉంటే చాలు కదా అంది. అంటే ఈ అమ్మాయి ఇంకా కిరణ్ చేసుకోవాలని ఆశపడుతోందా అనుకున్నాడు శ్రీనివాస్. ఏటంకుల్ ఆలోచిస్తున్నారు, చూడరా మనవణ్ణి అంది. ఆ అన్నాడు. స్వప్న ముందు వెళ్తుంటే వెనక వెళ్తూ, వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు, నీకేదైనా సంబంధం చూస్తాను అని చెప్పాలని ఉంది. కానీ ఎలా చెప్పాలో తెలియక ఆలోచనలో పడ్డాడు శ్రీనివాస్. వెళ్ళి బాబుని చూసొచ్చి విజిటింగ్ చైర్స్లో కూర్చుంటూ శ్రీనివాస్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు సతీష్. శ్రీనివాస్కి మెరుపుల ఆలోచన. నీకు పెళ్ళి అవ్వలేదన్నావు కదా అని అడిగాడు. ఇంకా లేదంకుల్ అన్నాడు సతీష్. ఎవరినైనా ప్రేమించావేటి అన్నాడు. లేదంకుల్ అన్నాడు నవ్వుతూ. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, చేసుకుంటావా అన్నాడు. అదేటంకుల్ అలా అడిగారు? అమ్మాయి అయితే సరిపోతుందా? ఆ అమ్మాయి అసలు ఎలా ఉంటుంది, ఏం చదువుకుంది, ఎలాంటిది, ఇవన్నీ కూడా తెలియాలి కదా అన్నాడు. అదృష్టవంతుడయ్యా మీ నాన్న. ఇప్పటికీ మీ నాన్న మీదే పెట్టావు చూడు పెళ్లి బాధ్యత. నాకు తెలిసి ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు, చాలా మంచి అమ్మాయి, చదువుకుంది. మీ వాళ్ళ అడ్రస్ ఇవ్వు, నేను మాట్లాడతాను వాళ్ళతో అన్నాడు. అంకుల్, ముందు అమ్మాయి నాకు నచ్చాలి, అప్పుడే మా వాళ్ళ వరకు వెళ్తాను అన్నాడు సతీష్. అదిగో అక్కడ కనిపిస్తుంది చూడు, ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పేరు స్వప్న, నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి, చాలా మంచి పిల్ల అన్నాడు. ఒకసారి నేను తనతో మాట్లాడొచ్చా అంకుల్ అన్నాడు సతీష్. మాట్లాడు, కానీ నేను ఇలా పెళ్లి సంబంధం అని చెప్పానని చెప్పకు అన్నాడు. అలా ఎలా మాట్లాడాలి అన్నాడు సతీష్. అలా కాదులే, నేను ముందు అమ్మాయితో మాట్లాడతాను, ఆ తర్వాత నువ్వు మాట్లాడదు గాని. అమ్మాయి ఎలా ఉందో చెప్పు, ముందు నీకు నచ్చిందా అన్నాడు. అమ్మాయి అయితే పర్లేదు అంకుల్ అన్నాడు సతీష్. సతీష్ ముఖం వంక చూస్తూ, ఏంటి, అమ్మాయి అంత బాగుంటే పర్లేదా నీకు? మీ కుర్రాళ్ళని అర్థం చేసుకోవడం కష్టమయ్యా అంటూ లేచి వెళ్ళి స్వప్న దగ్గర నిలబడ్డాడు. స్వప్న, ఒకసారి మనం బయటికి వెళ్దామా, నీతో మాట్లాడాలి అన్నాడు. కూడా వచ్చింది. ఇద్దరు హాస్పిటల్ బయటికి వెళ్ళి నిలబడ్డారు. చెప్పండి అంకుల్, ఏంటి విషయం అంది. నీకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. మనం బాండ్ పేపర్ రాసుకున్నాం కదా, దాన్ని క్యాన్సిల్ చేసుకుందాం అన్నాడు శ్రీనివాస్. అదేంటి అంకుల్, అలా క్యాన్సిల్ చేసుకోవడానికి లేదని కూడా రాశారనుకుంటా అంది. రాసుకోవడానికి ఏముందమ్మా, ఎన్నెన్నో రాసుకోవచ్చు, మనిద్దరమే కదా, మనిద్దరం అనుకుంటే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు అన్నాడు. ఎందుకలా అనుకుంటున్నారో చెప్తారా అంది. మధు కనిపించినప్పుడు మనం చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడే నా కొడుకు గురించి నేను ఆలోచించాను. నిజమే, వాడికి ఇష్టమైనట్టు నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు. వాడు ఏం చేసినా రాంగ్ అనుకునేవాడిని, కానీ అది పోనీ వాడికి ఉపయోగపడుతుందేమో అని ఎప్పుడూ ఆలోచించలేదు నేను అన్నాడు. ఎప్పుడూ ఆలోచించలేదు కనుక
ఇప్పుడు ఆలోచించాలనుకుంటున్నారా అంది. అలా కాదమ్మా, ఇప్పుడైనా ఆలోచించాలి అనుకుంటున్నాను. అర్థం చేసుకో స్వప్న. వాళ్ళిద్దరూ మళ్ళీ ఇష్టపడుతున్నారు. వాళ్ళిద్దరిని విడదీసి నీకు చేసినా మీ ఇద్దరూ సుఖంగా ఉండగలరని నాకు అనిపించట్లేదు. వాడికి ఇష్టమైన అమ్మాయితో అయితే హ్యాపీగా ఉంటాడు కానీ ఇష్టం లేని అమ్మాయితో ఎలా ఉంటాడు అన్నాడు. నా పరిస్థితి ఏంటి అంకుల్? అందరికీ తెలిసింది కదా నేను మీ కోడలు కాబోతున్నానని అంది. అందుకే దీనికి ఒక ఐడియా ఆలోచించాను. ఇప్పుడు అక్కడ ఉన్నాడు చూడు సతీష్. అతనిపై నీ అభిప్రాయం ఏంటి అన్నాడు. అమ్మో, మొన్నొచ్చినప్పుడు చూశాను కదా, చాలా పొగరుబోతు అంది స్వప్న. అనుకుంటున్నాం కానీ చాలా మంచోడు. చాలా సహనమైనవాడు. వాళ్ళ చెల్లి కనిపించకపోయినా అర్థం చేసుకున్నాడు కానీ వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇవ్వలేదు. అలా చేయలేదంటే అతను ఎంత మంచివాడో తెలుస్తోంది కదా అన్నాడు. మీ మీద కేసు పెట్టకపోతే మంచివాడా అంది. అలా అని కాదమ్మా, కొంచెం ఆలోచించి చూడు. ఒకసారి అతనితో మాట్లాడు. నీకు నచ్చితేనే అన్నాడు. సరే అంకుల్, నేనొకసారి మాట్లాడతాను. ఆ తర్వాత మీకు చెప్తాను. మనమైతే బాండ్ పేపర్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం కదా అన్నాడు శ్రీనివాస్. అది నేను మాట్లాడి ఓకే చేసిన తర్వాత చెప్తే బాగుంటుందేమో. ఒకవేళ ఇతను నచ్చకపోతే ఇంకో సంబంధం మీరే చూడాలి. సంబంధం ఫిక్స్ అయిపోయింది అన్నారు. ఇప్పుడు మళ్ళీ సంబంధాలు చూడమంటే మా నాన్న ఇబ్బంది పడతారు. ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం? మీరే నా కోసం సంబంధాలు చూడాలి అంది. శ్రీనివాస్ లోపలికి వెళ్ళి, సతీష్, ఆ అమ్మాయి నీతో మాట్లాడతానంది, వెళ్ళి మాట్లాడు అన్నాడు. సతీష్ బయటికి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే స్వప్న తండ్రి లోపలికొచ్చి శ్రీనివాస్ పక్కన కూర్చున్నాడు. ఏంటి బావగారు, మరి పెళ్ళెప్పుడు చేద్దాం అన్నాడు శ్రీనివాస్తో. మీరు ముహూర్తాలు పెట్టించేయండి. నేనైతే స్వప్నకి సంబంధం చూసేశాను అన్నాడు శ్రీనివాస్. సంబంధం చూసారా? ఎవరిని అన్నాడు. అదే, మా అబ్బాయి మధుతో కలిసి ఉండాలని ఇష్టపడుతున్నాడు. నేను పొరపాటు చేశానేమో అనిపిస్తోంది. వాళ్ళిద్దరి మధ్యన గొడవొస్తే దాన్ని విడదీయడానికి మార్గంగా అనిపించింది కానీ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి కలపాలని నేను అనుకోలేదు. ఒక్కగానొక పెళ్ళాడు. వాడి మనసు కష్టపెట్టి నేను బావుకునేదేముంది? మళ్ళీ లైఫ్ లాంగ్ నన్ను నేను తిట్టుకోవడం తప్పించి. అందుకే అన్నాడు. అందుకని మా పిల్లకి ఎవడో ఒక పనికిమాలిన వాడిని అంటగట్టి తప్పించుకుందాం అనుకుంటున్నారా అన్నాడు. లేదు, మా మధు వాళ్ళ అన్నయ్య సతీష్ అని, అదిగో అక్కడ స్వప్నతో మాట్లాడుతున్నాడు చూడండి. నేనన్నీ మాట్లాడతాను. నేనే అన్నీ చూసి మీకు ఓకే చెప్తాను. ముహూర్తాలు పెట్టించేద్దురు గాని అన్నాడు. హా అబ్బాయా అన్నాడు పకపకా నవ్వుతూ. మీకతను తెలుసా అన్నాడు అనుమానంగా శ్రీనివాస్. ఇప్పుడే చూస్తున్నాను అన్నాడు మాట తప్పిస్తూ. స్వప్న, సతీష్ అక్కడికొచ్చి, సరే అంకుల్, మీ ఇష్టం, మీరు మాట్లాడండి అంది స్వప్న. హమ్మయ్య, గుండెల మీద భారం దిగినట్టయింది అనుకున్నాడు శ్రీనివాస్. మధుని రూమ్‌కి తీసుకొచ్చేశారు. బాబు కూడా మధు దగ్గరే ఉన్నాడు. రండి చూద్దురు గాని అంది లక్ష్మొచ్చి. అందరూ మధు రూమ్‌లోకి వెళ్లారు. ఏమ్మా, ఎలా ఉన్నావు అన్నాడు శ్రీనివాస్. బానే ఉన్నాను అంకుల్. బాబుని చూసారా? అచ్చు మీ పోలికే అంది. దగ్గరికి వెళ్లి చూసి, అవును అంటూ పక్కకు వచ్చి, మన స్వప్నకి మీ అన్నయ్య సతీష్‌నిచ్చి పెళ్లి చేద్దామనుంది. నువ్వే మధ్యలో ఉండి మాట్లాడాలి అన్నాడు శ్రీనివాస్. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు శ్రీనివాస్ వంక. స్వప్న, సతీష్ ఇద్దరూ నవ్వుతూ చూస్తున్నారు. అంకుల్, మీరేనా మాట్లాడేది అంది మధు. నేనే అమ్మా. పెద్ద మనిషి తరహాగా ఉండడం ఎలాగో నేను అర్థం చేసుకున్నాను. చిన్న చిన్న మనస్పర్ధలొచ్చిన మిమ్మల్ని విడదీసి మళ్ళీ పెళ్లి చేయడం కాదు పెద్దతనం అంటే. మీ ఇద్దరిని కలపడం అని అర్థం చేసుకున్నాను. అందుకే వీళ్ళిద్దరినీ కలుపుదామని అన్నాడు. సరే బావగారు, ముహూర్తాలు పెట్టించేస్తాను మరి అన్నాడు స్వప్న తండ్రి. అలా ఎలా అవుతుందండి? సతీష్ వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడాలి కదా. మధు మాట్లాడడానికంటే టైం పడుతుంది. మీ ఎవరికి అభ్యంతరం లేకపోతే నేనెళ్ళి మాట్లాడతాను అన్నాడు శ్రీనివాస్. మీరు వెళ్తానంటే మేమొద్దంటామా అన్నారు అందరూ. అందరూ నవ్వుతూ చూస్తున్నారు. ఇక్కడితో ఈ భాగం అయిపోయిందండి. ఈ భాగం కాదండోయ్, ఈ సిరీసే అయిపోయింది. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.